హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమాస్ డైరీ. ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇది లండన్లో భారత్ భవను, ఇండియా హౌస్. మేము బస్లో వెళ్తున్నాము బకింగ్హామ్ ప్యాలెస్కి. ఇవాళ ఇదే లాస్ట్ డే అనమాట లండన్లో. ఇక్కడ భారత్ భవన్ కనిపిస్తే కొంచెం హ్యాపీగా అనిపించింది. లండన్లో మన ఫ్లాగ్ చూసినా కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. ఇదే బకింగ్హామ్ ప్యాలెస్. ఇక్కడే క్వీన్ ఎలిజబెత్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆవిడ చనిపోయింది కదా, వాళ్ళ కొడుకులు వాళ్ళు ఉంటున్నారు. చాలా క్రౌడెడ్గా ఉండింది మేము వెళ్ళిన రోజు. యాక్చువల్లీ ఫ్రైడే రోజు గార్డ్స్ ఉంటారు కదా అక్కడ, వాళ్ళు షిఫ్ట్ చేంజ్ అవుతారనమాట. ఆ ప్రాసెస్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందుకని ఫ్రైడే వచ్చామన్నమాట. యాక్చువల్గా అయితే మండే, వెన్స్డే, ఫ్రైడే అది గార్డ్ చేంజింగ్ అని జరుగుతుంది అనమాట. కానీ ఆ రోజు ఎందుకో మరి అది క్యాన్సిల్ చేశారని చెప్పారు, ఏదో వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయని. అది చూశారు కదా, వాళ్ళే గార్డ్స్ అనమాట. అట్లా గుర్రాల మీద వెళ్తూ ఉన్నారు. ఇక్కడ పోలీసులు కూడా ఓన్లీ లండన్ అనే కాదు, గ్లాస్గోలో కూడా గుర్రాల మీద వెళ్తూ ఉంటారనమాట. స్నో ఎక్కువగా ఉన్నప్పుడు వెహికల్స్లో వెళ్ళడం కష్టం కదా, అందుకని గుర్రాలు కూడా వీళ్ళు వాడతారు. మేము లాస్ట్ 2019లో కూడా వెళ్ళామన్నమాట. అప్పుడైతే ఇంత క్రౌడెడ్ లేదు. మేబీ ఆ రోజు ఫ్రైడే అవ్వడం వల్ల ఏమో అంతమంది క్రౌడ్ ఉన్నారు. అక్కడ ఒక స్టాచ్యూ లాగా కనపడుతుంది కదా, దాని చుట్టూ వాటర్ కూడా ఉంటాయన్నమాట. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు కొద్దిసేపు అక్కడ. అంతా చూశారు కదా, వాళ్ళు పోలీస్ అన్నమాట. అట్లా గుర్రాల మీద వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఏదన్నా ప్రోగ్రామ్స్ అవి జరిగినా, ఏదన్నా ఇక్కడ గ్లాస్గోలో కూడా ఏదన్నా ఫుట్బాల్ మ్యాచెస్ అవి జరిగినా వీళ్ళు ఎస్కాట్ లాగా వెనకాల ఉంటారనమాట. ఇది వచ్చి ట్రైన్ స్టేషన్లో టాయిలెట్స్కి వెళ్ళడానికి 50 pence పే చేస్తేనే అది ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకా ఆ బకింగ్హామ్ ప్యాలెస్ ఎదురుగానే గ్రీన్ పార్క్ అని ఉందన్నమాట, పెద్ద పార్కు. ఇంకా అది చూడడం అయిపోయాక ఈ పార్కుకి వచ్చాము. మాకు ఇంకా గ్లాస్గోకి వెళ్ళడానికి టైం ఉందన్నమాట, ట్రైన్ 2:30కి అట్లాగా ఇంకా టైం ఉందని ఇంకా పార్కులోకి వచ్చి కూర్చొని అంతా చూస్తూ ఉన్నాము. ఈ పార్క్లో మన చిలుకలు కూడా ఉన్నాయన్నమాట. పారాకీట్స్ అంటారు వీళ్ళు ఇక్కడ. చెర్రీ బ్లాసమ్ ట్రీ. ఇక్కడ ఎక్కువగా పార్క్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క ఏరియాలో పెద్ద పార్క్స్ కూడా ఉంటాయి. అందరూ వాకింగ్ కానీ అట్లా రిలాక్స్ అవ్వడానికి కానీ పార్క్లో ఉంటారు వచ్చి.
ఇంకా సమ్మర్ వస్తుంది కదా, ఈ పార్క్లోనే పిక్నిక్స్ లాగా చేసుకుంటారు. ఈ పావురాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట ఇక్కడ. మేము వచ్చిన కొత్తల్లో అయితే కాకుల్ని ఎక్కడా చూడలేదు. ఈ మధ్య కొంచెం ఎక్కువ కనపడుతున్నాయి మన సైడ్ కాకులు. మన దగ్గర ఎక్కువగా అరుస్తుంటాయి కదా కాకులు, ఇక్కడ ఎక్కువ కూడా అరవవు అనమాట. ఎందుకో మరి సైలెంట్గా ఉంటాయి అవి కూడా. పిల్లలు ఇక్కడ ఉడతతో ఆడుకుంటున్నారు. అది కొంచెం ఫన్నీగా ఉంటే చిన్న వీడియో తీశాను. ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఇట్లాగా డిఫరెంట్ షేప్స్లో పెట్టున్నారనమాట. ట్యూలిప్స్ ఇవి కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి కదా, అవే ట్యూలిప్స్. ఈరోజు మా బ్యాడ్ లక్ ఏంటంటే మా ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అయిపోయాయి, మేము బుకింగ్ చేసుకున్నవి. ఇంకా వేరే ట్రైన్స్లో ట్రావెల్ చేయాలన్నమాట. అది డైరెక్ట్గా లేవు గ్లాస్గోకి. ఎడిన్బరాలో దిగి మళ్ళీ ఎడిన్బరాలో ఇంకో ట్రైన్ తీసుకొని రావాలన్నమాట గ్లాస్గోకి. ఇది కెనడా మెమోరియల్ అన్నమాట. చూస్తున్నారు కదా, సెకండ్ వరల్డ్ వార్లో చనిపోయిన వాళ్ళకి గుర్తుగా ఇక్కడ ఒక మెమోరియల్ లాగా పెట్టారనమాట. చూస్తున్నారు కదా, కెనడియన్ సోల్జర్స్ కోసము అట్లా ఆ లీవ్స్ కెనడాకి సింబల్ కదా, అలా పెట్టున్నారనమాట. జస్ట్ వాటర్ ఫ్లో అవుతూ ఉన్నట్టు.
ఇంకా ఈ గ్రీన్ పార్క్ నుంచి అండర్ గ్రౌండ్ ట్రైన్ తీసుకొని లండన్ మెయిన్ స్టేషన్కి వెళ్ళాము. ఇది గ్రీన్ పార్క్లో స్టేషన్ అనమాట. అండర్ గ్రౌండ్ ట్రైన్ 2 లెవెల్స్ కిందకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ లండన్‌లో అండర్ గ్రౌండ్ ట్రైన్స్ 2 లెవెల్స్, 3 లెవెల్స్ కూడా కిందకుంటాయి. చాలా వేడిగా ఉంటదనమాట కిందకి కదా. ఎక్కువగా అవే యూజ్ చేస్తారు లండన్‌లో. విక్టోరియా లైన్‌లో వెళ్ళాలన్నమాట మేము. మీకు చెప్పాను కదా మేము ఆయిస్టర్ కార్డ్ తీసుకున్నామని. దాంతో బస్‌లో అయినా ఇట్లా ట్రైన్స్‌లో అయినా ట్రావెల్ చేయొచ్చు. జస్ట్ అక్కడ ట్యాప్ చేస్తే మనకి గేట్స్ ఓపెన్ అవుతాయన్నమాట. మళ్ళీ ఇంకా కిందికెళ్ళాలి. -1కి వచ్చాము. ఇది -2 అనమాట. ఇక్కడ ఈ అండర్ గ్రౌండ్ స్టేషన్స్ చాలా బిజీగా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ మంది దీన్నే ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. మెయిన్ ఇదే అనమాట లండన్ అంతా. ఇంకా పిల్లలకి ప్రామ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెము ఈజీగానే ఉంటుంది. లేకపోతే ఎత్తుకొని తిరగడం చాలా కష్టము వీటిల్లో. ఇప్పుడు అండర్ గ్రౌండ్‌లో ప్రామ్స్ పెట్టుకోవడానికి ప్లేసెస్ ఇస్తున్నారనమాట. మేము వచ్చిన కొత్తలో అయితే ప్రామ్స్ మడిచి పెట్టేసుకోవాలి. పిల్లల్ని ఎత్తుకోవాలన్నమాట. ట్రైన్స్ కూడా చాలా ఫ్రీక్వెంట్‌గా ఉంటాయి. జస్ట్ వితిన్ 5 మినిట్స్ ఇంకో ట్రైన్ వస్తదనమాట. అట్లా ఉంటాయి. ఈ నెక్స్ట్ ట్రైన్‌లో ఎక్కాలన్నమాట మేము. ఇది గ్రీన్ పార్క్ స్టేషన్ అనమాట. మేము ఎక్కే ట్రైన్ వచ్చేసింది. మేము కింగ్స్ క్రాస్‌లో దిగాలన్నమాట స్టాప్‌లో. వచ్చేసాము స్టేషన్‌కి. మేము లండన్‌కి వచ్చినప్పుడు లండన్ హ్యూస్టన్‌కి వెళ్ళాం కదా. ఇప్పుడు వెళ్ళడానికి మా ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి ఇంకా వేరే స్టేషన్‌కి వెళ్ళి వేరే ట్రైన్స్ తీసుకోవాలన్నమాట. మేము బుక్ చేసుకున్నదేమో అవంతి వెస్ట్ కోస్ట్‌లో బుక్ చేసుకున్నాము. ఇప్పుడు అవి క్యాన్సిల్ చేశారు కాబట్టి ఎల్ఎన్ఈఆర్‌లో వెళ్ళడానికి ఛాన్స్ ఉందని చెప్పారనమాట ఆ టికెట్స్‌తో. సో, దానికి కింగ్స్ క్రాస్‌కి వచ్చామన్నమాట. ఇప్పుడు అండర్ గ్రౌండ్ స్టేషన్ నుంచి పైకెళ్ళాలన్నమాట. ఇక్కడ ప్రతి దానికి లిఫ్ట్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ప్రామ్స్ కానీ, ఓల్డర్ పీపుల్‌కి, వీల్ చైర్స్ ఉన్న వాళ్ళకి కానీ ఈజీగా ఉంటుంది ట్రావెల్‌కి. మామూలుగా ఎస్కలేటర్స్ కూడా ఉంటాయి. అంటే అందరూ వెళ్ళడానికి.
స్టేషన్ నుంచి బయటకెళ్ళడానికి కూడా అట్లా కార్డ్ పెడితే ఓపెన్ అవుతాయన్నమాట గేట్స్. నేషనల్ రైల్ అని కనిపిస్తుంది కదా, అక్కడికెళ్ళాలి మేము ఇప్పుడు. ఇది లండన్ స్టేషన్ అన్నమాట, కింగ్స్ క్రాస్ స్టేషను. ఐ మీన్ అదే నేషనల్ రైల్ అన్నమాట. ఇక్కడ కూడా షాపింగ్ మాల్స్ అవి ఉంటాయి స్టేషన్లోనే షాపింగ్ చేసుకోవడానికి. ఇంకా మా ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుందా అని వెతుకుతున్నాం అన్నమాట. స్టేషన్ చూడండి ఎలా ఉందని. ఇక్కడ హోటల్స్ అని, షాపింగ్ మాల్స్ అని అన్నీ ఉన్నాయి ఇక్కడ లోపలే, స్టేషన్ లోపలే. ఇది ఫ్యామిలీ వెయిటింగ్ ఏరియా అన్నమాట. ఇంకా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఇక్కడ వెయిట్ చేయడానికి బాగుంటుంది. లోపల అవి పిల్లలు ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ ఉన్నాయన్నమాట, ఇట్లా స్లైడింగ్ అని అట్లా ఉన్నాయి. ఇట్లా చిన్న క్యూబికల్స్ లాగా ఉన్నాయన్నమాట. ఇది ఫస్ట్ ఉండేది వచ్చి క్లోజ్డ్ రూమ్ లాగా ఉంటుంది, బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ అనమాట. చిన్నపిల్ల ఉన్న వాళ్ళకి అక్కడ ఉండొచ్చు. ఇది నార్మల్గా ఇట్లా వెయిటింగ్ ఏరియా లాగా ఇచ్చాడు. అక్కడే ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ వైఫై కానీ ఉంటుంది. మేము ట్రావెల్ చేసేది ఎల్ఎన్ఈఆర్ ట్రైన్స్లో అనమాట. మా ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయి కదా, మేము బుక్ చేసుకున్న టికెట్స్తో ఈ ఎల్ఎన్ఈఆర్లో ట్రావెల్ చేయొచ్చు అని చెప్పారనమాట. అక్కడికి మేము ట్రైన్ ఎక్కి కూర్చున్నాక టీసీ వచ్చి ఏం చెప్పారంటే, మీరు ఇలా ట్రావెల్ చేయకూడదు, మీకు ఎవరు చెప్పారు, ఇట్లాగా మీకు ఫైన్ పడుతుంది, నలుగురికి కలిపి £300, ఇంకా ఫ్యామిలీ ఆఫ్ 4 కాబట్టి అంత ఛార్జ్ చేయకూడదు, ఈసారి వదిలేస్తున్నాను కన్సర్న్తో మీ పైన అని చెప్పిందనమాట. పోనీలే అనుకున్నాము. అలా ట్విస్టులతో మా లండన్ జర్నీ ఎండ్ అయిందనమాట ఈ రోజుతో. ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ ఇచ్చారు, సో దానికోసం వెళ్తున్నాం అనమాట. ఇంకా లండన్ నుంచి ఎడిన్బరాకి నుంచి గ్లాస్గోకి అనమాట మా ట్రైను. ఇంటికి వచ్చేలేకే 10:30 అట్లా అయిపోయింది నైట్. ఇంతే అండి మా లండన్ వీడియోస్. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.